గుడ్ మార్నింగ్ టు ఆల్. 4th క్లాస్ వాళ్ళకి జీకే లెసన్. ఈరోజు డైనో పార్క్ అంటే చూడండి, కొన్ని యానిమల్స్ ఇచ్చారు. ఆ యానిమల్స్ గురించి ఒక సెంటెన్స్ 2-3 సెంటెన్స్ ఇచ్చారు. ఆ నేమ్ మనం గెస్ చేసి రాయాలి. ఇక్కడ హెల్ప్ బాక్స్ ఉంది. హెల్ప్ బాక్స్లో మనకు కావలసిన యానిమల్ నేమ్ ఉంది. దాన్ని చూసి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం పైన రాసుకోవాలి. పైన ఒకసారి చూడండి. ద వర్డ్ డైనోసార్ రిఫర్స్ టు బిగ్ లిజర్డ్. డైనోసార్ అన్నది దాని మీనింగ్ ఏంటి? బిగ్ లిజర్డ్ అని. డైనోసార్స్ ఆర్ ఏ గ్రూప్ కాల్డ్ రెప్టైల్స్. డైనోసార్స్ని రెప్టైల్స్ అంటే కింద పాకే వాటిని రెప్టైల్స్ అంటారు. దీస్ gigantic creatures ruled the earth for 165 million years. The first dinosaur appeared about 230 million years ago and they died out 65 million years ago. ఈ డైనోసార్ అన్నవి ఎప్పుడో 230 మిలియన్స్ ఇయర్స్ కింద మనకి అప్పుడు ఉండేవంట. ఇప్పుడైతే అవి మనకి కనిపించట్లేదు. రీడ్ ద డిస్క్రిప్షన్ అండ్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ డైనోసార్స్. ఇవన్నీ ఏంటంటే డైనోసార్ జాతికి చెందినవి. అవి నేమ్స్ ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ నేమ్ ఉంటుంది. మనం పిక్చర్ చూసి దాని నేమ్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ పిక్చర్ చూడండి. ఇట్ హ్యాడ్ ఏ లాంగ్ స్నేక్ లైక్ నెక్. ఇట్ లివ్డ్ ఇన్ వాటర్ అండ్ కుడ్ స్విమ్ వెరీ ఫాస్ట్. ఇట్స్ ఫేవరెట్ ఫుడ్ వాజ్ ఫిష్. ఇది చాలా దీన్ని తల మాత్రం నెక్ మాత్రం స్నేక్ లాగా ఉంటుంది. తర్వాత ఇది వాటర్లో ఉంటుంది. వెరీ ఫాస్ట్గా స్విమ్ చేస్తుంది. దాని పేరేంటి? ఎలాస్మోసోరస్. తర్వాత సెకండ్ పిక్చర్ చూడండి. ఇట్ లుక్డ్ రైస్ బట్ ఇట్ వాజ్ ఏ హెర్బివోర్. ఇట్ హ్యాడ్ 3 బిగ్ అండ్ షార్ప్ హార్న్స్ ఆన్ ఇట్స్ హెడ్. ఇక్కడ చూడండి, హార్న్స్ ఉన్నాయి కదా. ఇది ఇంకో రకమైన డైనోసార్. ఇదేంటిది? ట్రైసిరోటాప్స్. థర్డ్ వన్ చూడండి. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ డైనోసార్, యాజ్ టాల్ యాజ్ 12 meters అండ్ వెయ్ అప్ టు 45 tons. 45 tons వెయిట్ ఉంటుంది. 12 meters హైట్ ఉంటుంది. దాని నేమ్ ఏంటి? బ్రాంచియోసోరస్. ఈరోజు మీరు ఈ 3 నేమ్స్ మాత్రమే నేర్చుకోండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటే వర్డ్స్ 2-3 times బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.